మనకి ఈ వారం అయితే వరమహాలక్ష్మి పండగ ఉంది కదా. సో పండగకైతే మనం జనరల్గా కలసం అయితే పెట్టుకుంటాం. టెంకాయే మెయిన్ పెడతాం. సో టెంకాయ పెట్టినాక టెంకాయ పైన మనము బ్లౌజ్ పీస్ కూడా పెడతాం. సో ఈ టైం అయితే కొంచెము బ్లౌజ్ పీస్ని కొంచెం డెకోర్గా చేసి పెట్టాలనుకున్నా. ఇది కూడా నేను వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్లోనే చూసిన. సో దానికోసం మనము టెంకాయ మీద పెట్టే బ్లౌజ్ పీస్ని అయితే ఫస్ట్ తీసుకోవాలా. ఎంత చిన్న చిన్న ఫ్రిల్ అయితే అంత చిన్న చిన్న ఫ్రిల్ తీసుకుంటే మనకి పైన టెంకాయ మీద పువ్వు మంచి ఎలిగెంట్గా కానొస్తుంది. సో చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టేసుకున్న వెంటనే మనము తాడైనా వేసి కట్టచ్చు, లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయినా వేసి నాట్ వేసుకోవచ్చు. సో నేను రబ్బర్ బ్యాండ్ అయితే వేసి పైన అయితే నాట్ వేసుకున్నా. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక ఫింగర్ అంత పైన పువ్వు ఉంటే చాలు. ఆ తర్వాత మంచిగా ఇట్లా క్లాత్ని సమానంగా ఫోల్డ్ చేసేసుకోవాలా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మనము ఈ క్లాత్ని అయితే పువ్వుకి రబ్బర్ బ్యాండ్ వేసినాం కదా, రబ్బర్ బ్యాండ్ సైడ్ని ఇంకా ఫోల్డ్ చేసుకొని రావాలి. ఇది ఫోల్డింగ్ ఎట్లా ఉండాలంటే రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. మనం సమోసా చేసుకుంటాం కదా, ఆ సమోసా ఫోల్డింగ్ లాగా ఉండాలా. ఆ తర్వాత మనకైతే ఎండ్లో కొంచెం క్లాత్ అయితే వదిలేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ వదిలేసిన క్లాత్ని మనం ఈ బ్లౌజ్ పీస్ కానీ కొంచెం కానీ ఎత్తితే లోపల మనకైతే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇక్కడ నేను చేయి పెట్టి చూపిస్తున్న గ్యాప్, ఆ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోకి అయితే మనం ఈ బ్లౌజ్ పీస్ని అయితే దూరిపేయాలా. దూరిపేస్తే మనకి కలసం మీద పెట్టుకోనికి బ్లౌజ్ పీస్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇనిషియల్ ఆఫ్ ద వీడియోలో చూపించిన కదా, అట్లయితే మంచిగా ఎలిగెంట్గా ఉంటుంది. సో మన ఇంట్లో కలసం కూడా ఈ సతి లాస్ట్ ఇయర్ కన్నా మంచిగా డిఫరెంట్గా చూసే కూడా చాలా ఎలిగెంట్గా చాలా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా అయితే ట్రై చేయండి.